హాయ్ అండి, కిచెన్ సింక్లో న్యూస్ పేపర్ పెట్టి చూడండి. ప్రతి మహిళ పడే బాధను తగ్గిస్తుంది. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎక్కువగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దగ్గు జలుబుతో థ్రోట్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మరి ఎటువంటి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా ఒక్కసారి ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 4 లవంగాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ నీళ్లు గిన్నెలో వేసేసి బాగా మరిగించుకున్నానండి. ఇలా మరిగించుకునేటప్పుడు 2 మిరియాలు కూడా మెత్తగా దంచేసి అందులో వేసుకోండి. లవంగాలు మిరియాల పౌడర్ బాగా మరిగించేసి ఇలాగా మీకు ఎక్కువగా వస్తుందనుకోండి, ఆ టైంలో కొద్దిగా ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ లిక్విడ్ని తీసుకుని త్రాగుతూ ఉన్నామనుకోండి, ఆ దగ్గు కఫం అలానే గొంతులో నొప్పి ఇలాంటివన్నీ కూడా జలుబు ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నా చేతిలో ఉన్నటువంటిది పటిక బెల్లం అండి. పటిక బెల్లం మనం ఎక్కువగా షుగర్ లేని వాళ్ళకి ఎక్కువగా టీలో కానీ పంచదారకు బదులుగా టీలో వేసుకుంటూ ఉంటారండి. పటిక ఉంటుంది కదండి, ఆ పటిక తీసుకొని ఒక గ్లాస్లో వేసేసుకొని వాటర్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ముఖానికి మచ్చలు ఉన్న ప్లేస్లో మొంగు మచ్చలు కానీ, ఫేస్ పైన టాన్ కానీ, మొటములు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఉన్నట్లయితే ఈ పటికని కొద్దిగా నాని ఉంటుంది కాబట్టి ఫేస్కి అప్లై చేసామనుకోండి, చక్కగా ఆ మొంగు మచ్చలు అనేవి చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు చక్కగా తోడుకోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొద్దిగా పెరుగు వేసేసి పాలల్లో, గోరువెచ్చలుగా ఉన్నటువంటి పాలల్లో ఇలా తిరగొట్టేసుకొని ఇలా బరువుగా ఉన్నటువంటి ఒక మూతను పెట్టేస్తే 1 అవర్ లోపలనే తోడుకుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక నిమ్మకాయని కట్ చేసేసి, ఇప్పుడు నిమ్మకాయ అయితే మీకు చూపిస్తున్నాను కదండి, ఈ నిమ్మకాయని చాకుకి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద ఇలా హీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకోవటం వల్ల నిమ్మకాయ అంతా కూడా మనకి చుట్టూరు చక్కగా ఇలాగా ఆ మంటకి కాలుతుందనమాట. లోపల హీట్ అయ్యి చక్కగా ఆ రసం అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో నిమ్మకాయని ఈ విధంగా కాల్చిన తర్వాత సగానికి కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎక్కువగా దగ్గు జలుబుతో మరి థ్రోట్ పెయిన్తో చాలా జలుబు ఉన్న వాళ్ళైతే తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ నిమ్మకాయ చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా మరి ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా నిమ్మకాయని అయితే కాల్చుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఆ నిమ్మకాయని కట్ చేసేసి దానిలో ఉన్నటువంటి రసం ఒక స్పూన్లోకి తీసుకోండి. సో ఇలా స్పూన్లోకి తీసుకున్న తర్వాత దానిలో ఒక చిటికుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఉదయం సాయంత్రం ఇలాగా చక్కగా గొంతులో వేసేసుకుంటే చక్కగా ఎంత నసగా ఉన్నటువంటి దగ్గైనా కూడా చక్కగా రిలీఫ్గా ఉంటుంది. థ్రోట్ పెయిన్ తగ్గుతుంది. అలానే మనకి గొంతు తెమడ జలుబు అంటారు కదండి, గొంతు జలుబు లాంటిది అది కూడా చక్కగా తగ్గిపోతుందండి. థ్రోట్ పెయిన్ తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది, అలానే జలుబు కూడా తగ్గుతుందండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా నిమ్మకాయని కట్ చేసేసి ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఒక చిటికెడు సాల్ట్ వేసేసి ఉదయం సాయంత్రం చక్కగా త్రాగామనుకోండి. చిన్నపిల్లలు అయితే కొద్దిగా తగ్గించండి, పెద్దవాళ్ళు అనుకోండి ఈ విధంగా తీసుకోండి. చక్కగా వర్క్ అవుతుందండి, నిజంగా చెప్తున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి మెడిసిన్ లేకుండా ఈ చిన్న ట్రిక్ను న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లలు అనుకోండి కొద్దిగా తగ్గించండి, పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. అన్నం ఉంచిన తర్వాత గంజి ఉంటాయి కదండి, గంజి మనం వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం, కానీ దీనివల్ల మనకి బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. నిజమండి, మీరు విన్నది. మరి మీరు ఇప్పుడు వింటున్నారో మీకు ఎంతకుముందో తెలుసో నాకు తెలియదు, కానీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా గంజి తాగేవాళ్ళు అండి. ఎక్కువగా గంజి తాగిన వాళ్ళని అడిగి చూడండి, బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. సో ఇలా గంజిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసేసుకొని త్రాగటం వల్ల, గోరువెచ్చలుగా ఉన్నప్పుడు త్రాగటం వల్ల బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ట్రై చేయండి. పీరియడ్స్లో వచ్చేటటువంటి స్టమక్ పెయిన్ కానీ, నడుము నొప్పి కూడా ఆ 3 డేస్ ఇలా తాగి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది, చక్కగా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి ఈ విధంగా అయితే
ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి, ఎండు ఖర్జూరాలని ఈ విధంగా నానబెట్టుకొని ఒక నైట్ అంతా మార్నింగ్ ఈ విధంగా త్రాగటం వలన మనకి శరీరంలో ఎంత వేడి ఉన్నా తగ్గిపోతుంది, జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలానే ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్లో సబ్జాలు వేసుకొని నానబెట్టుకున్నా కూడా మన ఒంటిలో ఉన్నటువంటి వేడి అంతా కొట్టేస్తుంది, నీరసం కూడా ఉండదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక గాజు జార్ తీసుకొని దానిలో నిండుగా ఇలా వాటర్ పోసేసుకొని ఇలాగ దానిలో కొద్దిగా వెనిగర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య, అలానే మనకి ఎక్కువగా జుట్టు రాలిపోవటం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. ఇలా ట్రై చేయండి. నేను ఒక ఎగ్ తీసుకొని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఎగ్లో ఉన్నటువంటి ఎల్లోని తీసేసి వైట్ వరకు ఈ విధంగా మీకు ఎక్కడైతే చుండ్రు ఎక్కువగా ఉందో ఆ భాగంలో ఈ విధంగా ఆ ఎగ్ వైట్స్ అని మాత్రం ఈ విధంగా తలకు అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఫస్ట్ బియ్యం కడిగినటువంటి వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూతో హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎగ్ పెట్టడం వల్ల చుండ్రు సమస్య అంతా పోతుంది. బియ్యం కడిగిన వాటర్తో హెడ్ బాత్ చేయడం వల్ల మీ జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది. దాంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. చాలా చక్కగా పెరుగుతుంది. వైట్ హెయిర్ సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మంచివా కాదా అని ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. చాలామందికి ఎగ్స్ మరి పాడైపోయినవా మంచివా అని తెలియదు కదా. ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ నిండుగా ఒక గాజు గ్లాస్ ఉంటే తీసుకోండి, దాని నిండుగా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసేసుకొని ఎగ్ని దానిలో వేసేసామనుకోండి, అది మునిగి ఉందనుకోండి మంచి ఎగ్ అని అర్థం, లేదు పైకి తేలుతుంది అనుకోండి అది పాడైపోయిందని అర్థం. సో చాలామందికి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వారు కానీ ఇలా ఎగ్స్ మంచివా కాదని చాలా మరి వాళ్ళు తేడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఫేస్ అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మామూలుగా మనం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీ కాదండి, ఇలా కొద్దిగా మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం, అలానే ఫేస్ పౌడర్ ఈ రెండు కూడా అరచేతిలో వేసుకొని బాగా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేయండి. ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. రెండు ఒకేసారి ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అలానే మనం బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా ఫేస్ని అయితే తెచ్చుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం వేలకు వేలు బ్యూటీ పార్లర్కి పెట్టే బదులు ఇలా ఇంట్లో ఒకసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో మీరు ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదంటే బయటకు వెళ్ళాలన్నా ఇలా ఫేస్ని అయితే చక్కగా మనం ఈ విధంగా అయితే మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ నిమ్మరసాన్ని తీసుకోండి. దానిలో ఉన్నటువంటి సీడ్స్ తీసేయండి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్, అలానే నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, మన బట్టల్లో ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఒక బాల్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ కూడా తీసుకోండి. ఒక 1 టీ స్పూన్ తీసుకొని దానిలో వేసుకొని, అలానే కొద్దిగా వెనిగరు, కొద్దిగా డెటాల్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోండి. ఇప్పుడు హాట్ వాటర్ని పోసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే మీరు చక్కగా ఏదైనా ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఎందుకు అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పైన దానిపైన ఆయిల్ మార్కలు పడుతూ ఉంటుంది, డస్ట్ పడుతూ ఉంటుంది. సో ఈ లిక్విడ్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి బల్లులు బొద్దింకల సమస్య తగ్గుతుంది, గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. అలానే ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, నైట్ టైంలో మనం విండోస్ దగ్గర కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ అవి రాకుండా ఉంటాయండి. చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మనకి అసలుకి వీటి ఘాటు స్మెల్కే అవి దూరంగా పారిపోతాయండి, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో మిరియాల పౌడర్ వేయడం వల్ల మంచి ఘాట్ అయితే ఉంటుంది కాబట్టి, డెటాలు వెనిగర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో ఒక పేపర్ తీసుకోండి. ఇలా
4 ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అంటే పేపర్ని 4 మడతలుగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వాటర్లో ఇలా నానబెట్టుకోండి. ముందుగా నానబెట్టేసుకుని తర్వాత కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం. ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ మొత్తం చక్కగా క్లీన్ చేసుకునే తర్వాత ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి హోల్స్ దగ్గర బేకింగ్ పౌడర్ వేయడం వల్ల లోపల సింక్ అనేది బ్లాకేజ్ అయినా కూడా చక్కగా పోతుందండి. సో ఇలాగ సింకు హోల్స్ దగ్గర బేకింగ్ పౌడర్ వేసేసి హాట్ వాటర్ ఈ విధంగా పోసేసుకొని తర్వాత ఈ పేపర్ని నైట్ టైంలో ఈ విధంగా పెట్టేసామనుకోండి బల్లులు బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. సింక్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.